నవీన్. ఈ సమయంలో నవీన్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. పేరెంట్స్ నుంచి ఒక్క రూపాయి సాయం కూడా పొందలేదు నవీన్. వారు డబ్బులు పంపిస్తానన్నా వద్దని చెప్పేవారట. ఎలాంటి ఇబ్బంది లేదని, నాకు ఇక్కడ బాగానే డబ్బులు వస్తున్నాయని, పాపం డబ్బులు లేకపోయినా అదే చెప్పేవారట నవీన్. ఇలా 4 నుంచి 6 నెలల పాటు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారు నవీన్. రెస్టారెంట్లు తిరిగేవారు, కీన్వా కూడా సేల్స్ చేసి అమ్మేవారు. వాటి నుంచి వచ్చే డబ్బులతో కొద్ది రోజులు భోజనం కూడా చేశారు. షాపింగ్ మాల్స్లో ఈవెంట్లు చేసేవారు. చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటే రాత్రిపూట కూడా ఉద్యోగాలు చేసుకునేవారు. ఏది చేసినా సినిమాల్లో ప్రయత్నాలు మాత్రం ఆపేవారు కాదు. కస్టమర్ కేర్ సర్వీస్లో కూడా ఉద్యోగం చేశారు. చివరికి ముంబైలో అవకాశాలు రావడం చాలా కష్టమని అర్థమైంది. అయితే ఈ సమయంలో క్యాంపస్లోని లాఫింగ్ క్లబ్లోని స్టాండప్ కామెడీకి అవకాశం వచ్చింది. అక్కడ అందరూ చాలా బాగా చేసావని అందరూ నవ్వుకున్నారు. నీలో మంచి నటుడు ఉన్నాడని ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. అయితే నువ్వు బాధపడుతున్నా కామెడీగా ఉందిరా అని ఫ్రెండ్స్ కూడా అనేవారట. క్యాంపస్లోని లాఫింగ్ క్లబ్లో చేసిన స్టాండప్ కామెడీ వల్ల ఆయనకు ఏఐబిలో